ఈరోజు మన పెద్దలు మన జిల్లాలో అభివృద్ధికి చిరునామా తుమ్మల నాగేశ్వరరావు గారు మన మధ్య ఉండటం చాలా సంతోషదాయకం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, రైని ఐఏఎస్ గారు, బాలసాని లక్ష్మణ్ గారు, ఇంకా ఇతర పెద్దలు, అధికారులు అందరికీ మరొకసారి నమస్కారం. వాస్తవంగా మన కొత్తగూడెం జిల్లా అన్ని వనరుల్లో కూడా నెంబర్ 1 జిల్లా. ఇటు అటవీ క్షేత్రంలో మన తర్వాతే ఆదిలాబాద్ అనుకుంటున్నాను నేను. అంటే మామూలు విస్తీర్ణం స్వైపుగా చూస్తే అదే పద్ధతిలో గిరిజనులు కూడా మన జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు. నదీ వనరులు కూడా మన దగ్గరే ఎక్కువ ఉంటాయి. అలాగే ఇతర ఖనిజాలు, కోల్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఇటువంటి వాటన్నిటిని సమన్వయం చేసుకుంటే మన జిల్లా తెలంగాణలోనే నెంబర్ 1గా ఇప్పటికే ఇండస్ట్రియల్గా మనం మిగిలిన అంశాల్లో నెంబర్ 1. ఇండస్ట్రియల్గా హైదరాబాద్ తర్వాత మనం ఉంటాం ఇండస్ట్రీస్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇటువంటి ఇంకా డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా మా తుమ్మల గారు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆయన బాగా అనుభవం ఉంది. కలెక్టర్ గారు కూడా బాగా అధ్యయనం చేస్తారు. ఎందులో ఇన్వాల్వ్ అయితే అందులో బాగా అధ్యయనం చేస్తారు. ఆయన కూడా ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా మొక్కలు ఇవన్నీ పెట్టిస్తూ ఉన్నారు. సరే, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ అంతా బాగుండాలని కోరుకోవటం వరకు నా బాధ్యత. ఏ మొక్క ఎట్లా ఏంటి అంత తెలవదు. అయితే నేను కోరేది ఒకటే. ఇప్పుడు మన జిల్లాలో చాలా నెంబర్ 1తో పాటు ఎర్త్ యూనివర్సిటీ మా తుమ్మల గారి ప్రోత్సాహంతో, రేవంత్ రెడ్డి గారి చొరవతో ఎర్త్ యూనివర్సిటీ కూడా సంపాదించుకున్నాం. ఎర్త్ యూనివర్సిటీ అంటే ఇది ఐ థింక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ డిపార్ట్మెంట్ ఆల్సో. మీరు యూ హ్యావ్ టు సింక్రనైజ్ విత్ ఎర్త్ యూనివర్సిటీ. ఆ విధంగా ఎర్త్ యూనివర్సిటీ అనేది కూడా ఒక వరం మనకి. అలాగే మనం కార్పొరేషను సాధించుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా మా తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి ఉంది. ఈ సందర్భంగా మరొక కోరిక, మొన్న ముఖ్యమంత్రి గారికి అంతకుముందు చెప్పాం, మీకు కూడా చెప్పాం. డిఎఫ్ఓ గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓరల్లీ ఆయన కూడా మనకేం అభ్యంతరం ఉండదు. జనరల్లీ ఇక్కడ మీ దగ్గర నుంచి అభ్యంతరం ఉంటే మాకు ఇబ్బంది అయ్యింది, అది కూడా లేదన్నారు. కాబట్టి నేను మా తుమ్మల గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కూడా టేకప్ చేస్తే అది జూ పార్క్ కూడా వస్తే టూరిజం బాగా డెవలప్ అవుతుంది. మనకి మంచి సెంటర్లో టూరిజం కేంద్రం కూడా ఉంది, టూరిస్ట్ హోటల్ ఉంది, తర్వాత పక్కనే కిందికి చాలా ఉన్నాయి. జూ పార్క్ కూడా ప్లేస్ ఉంది. ఖర్చు తక్కువతో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా దాని ఏమంటారు సఫారీ ఇక్కడ నుంచి మణుగూరు వరకు. అక్కడ హాట్ స్ప్రింగ్ ఒకటి ఉంటుంది, పగిడేరు. దీన్ని లింకప్ చేస్తే మనకి ఆదాయం పెరిగితే